మీ దగ్గరికి మళ్ళీ మాట్లాడతాం మీతోటి. మనతోటి యేసరత్నం గారు ఉన్నారు, చంద్రగిరి యేసరత్నం గారు ఉన్నారు, మాజీ డిఐజీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. యేసరత్నం గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దల ఆంజనేయ రెడ్డి గారికి, రజనీ గారికి, అదే విధంగా సీతారామయ్య గారికి, అందరికి కూడా మన వ్యూవర్స్ అందరికి కూడా, ప్రైమ్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి కూటమి నేతలు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. యేసరత్నం గారు, సో మీ అభిప్రాయం ఏంటి? మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో కొత్త ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరిస్తారా? కొత్త ప్రభుత్వానికి వారు పరిపాలించే విధంగా వారికి ఒక అవకాశం ఇస్తారా? అందరికీ కూడా, ఎంతమంది అయితే గెలుపొందారో అందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే పెద్దలు మాట్లాడారు, సీతారామయ్య గారు మాట్లాడారు, రజనీ గారు మాట్లాడారు. నో డౌట్. ఎందుకంటే ఈ రోజున ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే, మరి రేపు పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో అందరికి కూడా మన శుభాకాంక్షలు తెలపాల్సిన రోజు. అయితే నేను మాట్లాడేది కొంచెం అంటే డిఫరెంట్ గా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా సర్వీసు అతి దగ్గరగా ప్రభుత్వాల్ని, ప్రభుత్వ నాయకుల్ని. మీరు 5 ముఖ్యమంత్రుల దగ్గర ఓఎస్డీగా కూడా పనిచేశారు, పోలీస్ శాఖలో ఉన్నప్పుడు. సెక్యూరిటీ ఆఫీసర్ చేశాను. ఈ సందర్భంగా ఎందుకంటే అందరు కూడా నా మిత్రులు, అక్కడ ఎవరు తెలియని వాళ్ళు ఎవరు కాదు. సో ఈ సందర్భంలో మనం చర్చించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరగటానికి మరి ఎవరొచ్చినా కానీ మనం ఆహ్వానించాల్సిందే. ఇందులో మరి ఎవరు గెలుపునైనా కానీ మనం ఆహ్వానించాల్సిందే. ఈ సందర్భంగా మరి 83, 85 2 సార్లు ప్రభంజనం, టీడీపీ ప్రభంజనం కొత్తగా ఎన్టీ రామారావు గారు మరి పార్టీ పెట్టిన తర్వాత 83లో కానీ, తర్వాత 85లో కానీ టీడీపీ ప్రభంజనం అనమాట. మరి 2 రాష్ట్రాలు ఆ రోజు ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఆ రోజు కంబైన్డ్ రాష్ట్రంలో చూసినట్టయితే అప్పటి వరకు మరి భారతదేశంలో ఎదురులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి కుక్కడి వేలతో పీకే పడింది అని అనటానికి ఆ రోజున ఆ విజయం మరి మన భారతదేశం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనపడిన మాట మరి పెద్దలందరూ కూడా చూసుంటారు. ఎందుకంటే అక్కడ నేను అనుకుంటా మేడం రజనీ గారు ఏమన్నా అప్పట్లో మరి చిన్నగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేము ప్యానెల్లో ఉన్న మేము ముగ్గురం కూడా వయసు రీత్యా 50+ ఉంటాం కాబట్టి మా అందరికి కూడా ఎన్టీఆర్ ప్రభంజనం తెలుసు. సో అలాంటి ప్రభంజనం మరి 83, 85లో అలాంటి ప్రభంజనం సృష్టించిన ఎన్టీ రామారావు గారు మరి బ్రహ్మాండమైన పథకాలు, భారతదేశం అంతా కూడా ఈ రోజు కూడా గుర్తించలేని పథకాలు, ఏదో కిలో 2 రూపాయలకి పిఎం, మరి ఫ్రీ కరెంటు రైతుకు ఇచ్చే కన్స్ట్రక్షన్స్ కానీ, మరి ఆయన పక్క గృహాలు కానీ, అంటే ఈ విధంగా చెప్పుకుంటుంది. ఈ రోజు కూడా ఎన్టీఆర్ గారి మరి నేనేదో ఆయన దగ్గర పనిచేశానని చెప్పి 2 రూపాయలకే కిలో బియ్యం, అప్పట్లో ఇవన్నీ కూడా అద్భుతమైన పథకాలు. భారతదేశం అంతా ఈ రోజు మన రాష్ట్రమే కూడా, మన రాష్ట్రంలో కూడా కిలో 2 రూపాయలు బియ్యం అంటే మరి ఆ తర్వాత మరి ఎంతో మంది పెద్దలు ముఖ్యమంత్రులు అయ్యి కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా మనం మరి 89లో ఇంత చేసిన ఎన్టీ రామారావు గారిని మరి 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడించేసేసి కేవలం ఒక 70 సీట్లు చిల్లర, కేవలం 70 సీట్లు చిల్లరకి కుదించేసేసి మరి ఆ రోజు కూకటి వేలతో పీకేసిన కాంగ్రెస్ మళ్ళీ వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు, అదే జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలించారు 89 నుంచి మరి 94 వరకు. మళ్ళీ 94లో వచ్చేసరికే మరి అదే ప్రజానాయకుడు మరి భారతదేశ ప్రజల్లో ఒక సినీ యాక్టర్గా, ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా మరి ఎన్నో రకాలుగా పిలుచుకునే ఆయన మళ్ళీ 94 వచ్చేసరికి బ్రహ్మాండమైన మెజారిటీతో వచ్చేసేసి ఆయనకు వచ్చిన 72 కాస్త అటు ఇటుగా ఉన్నాయి. దాంట్లో కూడా తక్కువ 34 సీట్లకు 36 సీట్లకు పరిమితం చేసి కాంగ్రెస్ నే
పక్కన పెట్టడం జరిగింది. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ని సీట్లు సాధించినప్పుడు కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారుతుందంటారా? ఎందుకంటే ఇది చాలా అవసరం. సరే, మీ ఇక్కడ తర్వాత మళ్ళీ 1999 లో బాబు గారు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన సొంత కెపాసిటీ తోటి ఆయన పోటీ చేసేసి బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మళ్ళీ 2004 వచ్చేసరికి 2004 వచ్చి ఆయన యాక్చువల్గా ఏంటంటే అక్కడ అప్పుడు జరిగిన కొన్నిట్లో అప్పుడు నక్సలైట్ ప్రాబ్లం అధికంగా ఉండటం అయితేనే ఉంది, పరిపాలన అంత పూర్తిగా ముందుకు పోనీయలేదని కొన్ని కారణాల వల్ల ఆయన కొంచెం ఎన్నికలను కూడా ముందుకు జరిపించేసేసి ఎలక్షన్స్ కొంచెం ఎర్లీగా పోవటం వల్ల ఏదైతేనే ఉంది. అప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో మన నాయకులందరూ కూడా ఏ నాయకుడు ఇప్పుడు కూర్చున్న వాళ్ళల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముఖ్యమంత్రుల్లో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు వయసు సుమారుగా 60 సంవత్సరాల పైబడి పార్టీ 82లో పార్టీ స్థాపించినప్పుడు 60 సంవత్సరాల పైబడి ఉండేసేసి మరి దారిలో పయనిస్తూ, దారిలోనే స్నానం చేస్తూ, దారిలోనే పడుకొని, దారిలోనే గడ్డం చేసుకుంటూ, దారిలోనే ఆయన అంతా కూడా ఆయన మొత్తం 2 నెలలు 3 నెలలు 4 నెలలు 8 నెలలు 9 నెలల్లో ప్రభుత్వం మార్చారంటే మొత్తం బయట గడిపి ఎంత కష్టపడితే మరి 83, 85లో ప్రపంచం సృష్టించారో అదే విధంగా మరి తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్థాయికి వచ్చారంటే, ఒక పార్టీని శాసించే స్థాయికి వచ్చారంటే తప్పనిసరిగా వాళ్ళ కష్టం డెఫినెట్ గా వాళ్ళ కష్టం ఉంటుంది. అయితే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసినట్టయితే 94 అగైన్ 99 ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మరి అడ్మినిస్ట్రేషన్ అనుకుందాం, ఏదన్నా అనుకుందాం, మళ్ళీ 99లో కూడా పెత్తనం ఇచ్చారు. 2004లోకి వచ్చేసరికి మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు అప్పటికే మరి పాదయాత్ర చేసేసి అప్పటికి ఆయన వయసు సుమారుగా ఆ రోజుకి సుమారుగా ఆయన వయసు కూడా 60 సంవత్సరాల పైచిలుకుంటుంది. 60 సంవత్సరాల పైచిలుకుంటుంది. ఆయన చనిపోయినాటికి 60 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి సార్. ఆయన చనిపోయే నాటికి 60 సంవత్సరాలు 21. ఏదైనా కానీ ఒక 5 years అటు ఇటుగా పరిపాలన పగ్గాలు చేపట్టాలంటే ఆ వయసులో చాలా చేశారు. అది అందరం కూడా మనం ఎవరు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, రాజశేఖర రెడ్డి గారు చేసినా, ఎన్టీ రామారావు గారు చేసినా స్వాగతించాల్సిన విషయం. ఆ వయసులో 50+ లో ఆ విధంగా చేశారు. మరి యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ప్రజల్లోకి వచ్చేసేసి ఆయన చేయాల్సిందంతా చేశారు. ఇంత చేసేసినా కానీ మళ్ళీ 19 ఎలక్షన్స్ లో వచ్చేసరికి మరి 151 సీట్లు ఒక పార్టీకి రావటం, 23 సీట్లు ఒక పార్టీకి రావటం ఏది జరిగింది. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తుంటే ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలు చాలా అంటే ప్రతిసారి కూడా ఒక కొత్తదనాన్ని, ఒక ఇదిని చూస్తా ఉన్నారు. చూసేటప్పుడు అవకాశం ఇస్తా ఉన్నారు. నేను చెప్పిన దాంట్లోనే ఎన్నో సార్లు ఎన్నో పార్టీలు మారుస్తూ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఎవరు కూడా ఊరక కూర్చొని అంటే ఎవరు అధికారానికి ఎవరు శాశ్వతం కాదు. ఫైనల్ గా మీరు చెప్పేది అధికారానికి ఎవరు శాశ్వతం కాదు. ఇచ్చిన 5 సంవత్సరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు మంచి చేయాలి. ఇది ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజున ఎవరు చేసినా కానీ మంచి, నో డౌట్ అట్ ఆల్, మంచి ఒక ప్రభుత్వానికి ఒక మంచి పెత్తనం అప్పచెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రం మరి ప్రజా సంక్షేమంలో ముందుంది. తర్వాత సామాజిక పరమైన మరి రాజకీయ కోణంలో చూసినట్టయితే గత ప్రభుత్వం సామాజిక పరంగా 100కి మరి 50-60% బడుగు బలహీన వర్గాలు, SC, ST, BC మైనార్టీలకు కూడా రాజ్యాంగబద్ధంగా పదవుల్లో మరి ఇస్తూ, రాజ్యాంగబద్ధంగా లేని చోట కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగనే ఇస్తుందని ఆశిస్తున్నారు. అయితే బ్రహ్మనాయుడు గారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. రాజ్యాంగబద్ధంగా వచ్చే పదవులు SC, STలకి
వచ్చే పదవులు అది మ్యాండేటరీ. కానీ రాజ్యాంగబద్ధంగా లేని బీసీలకి మరి చట్టసభలో మరి ఎక్కువ శాతం పంపించటం, మరి అటు రాజ్యసభలోకి మరి 5గురిని పంపించి బీసీ ఎస్సీ 5-6గురిని పంపించటం, తర్వాత ఇక్కడ నామినేటెడ్ పదవుల్లో గుర్తు పెట్టుకోవాల్సి నొక్కి చెప్తున్నాను, నామినేటెడ్ పదవుల్లో మరి ఎప్పుడు కూడా చరిత్రకు అందని మిర్చియాడ్లో నన్ను ఒక సామాన్యుడిని బీసీ కులానికి చెందిన నాకు ఇవ్వాల్సిన పడలేదు. మీరు సామాన్యులు కాదు, మాజీ డిఐజీ మీరు. సో కాబట్టి మీకు ఇచ్చారు, సామాన్యులు చాలా తక్కువ మందికి ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో. మీ పార్టీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీరు సామాన్యులను మీరు అనుకుంటే 5 ముఖ్యమంత్రుల దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి సామాన్యుడు కాదు. రాజకీయంగా నేను చిన్నవాడిని అయినా గానీ నాకు 3.5 సంవత్సరాలు ఇచ్చేసి చరిత్ర అంటే మిర్చియాడ్ చరిత్ర తిరగరాశారు. అలానే నేను కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే మంచి ఒకళ్ళు చీఫ్ మినిస్టర్ తర్వాత ఒకళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను ఒప్పుకుంటాను ఆయన. ఎందుకంటే అంటే పార్టీ పేరు చెప్పొచ్చో లేదో కానీ ఒక కమ్యూనిస్టు భావాలుండి, కమ్యూనిస్ట్ భావాలంటే ఒక స్పీడ్ అవన్నీ పేద ప్రజలకి ఏదో చేయాలని వస్తున్నారు కాబట్టి వారిద్దరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటానికి మరి వారు కృషి వాళ్ళు చేస్తారని, వారికి వాళ్ళే కాదు మేము కూడా ఎప్పుడు కూడా చట్టపరంగా మా వంతు మేము తప్పనిసరిగా పార్టీని, రాష్ట్రాన్ని, పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఇస్తాము. కాబట్టి ఇది గమనించాలి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు